దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్ గా ట్రేడ్ మొదలుపెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ సంకేతాల మధ్య ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సూచీలు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ ఫ్లాట్ గా, నిఫ్టీ 23,000 మార్కు కింద ట్రేడింగ్ మొదలుపెట్టాయి. ఇక ఉదయం సెన్సెక్స్ 128 పాయింట్లు తగ్గి 75,864 వద్ద, నిఫ్టీ 72 పాయింట్లు కుంగి 22,877 వద్ద మొదలయ్యాయి. సెన్సెక్స్ 30 సూచీలో అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీసీపీ, టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, జాబ్ ఫైనాన్స్, టైటన్, బజాజ్ ఫిన్సర్వ్, నెస్లే ఇండియా షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, మారుతి సుజుకి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఎండిఎం, జొమాటో షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్, ఈ రోజు ట్రేడ్స్ ఫ్లాట్ గా కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. ఏంటి డీటెయిల్స్? సునీత, గుడ్ మార్నింగ్. ఓవరాల్ గా నిన్న మార్కెట్ చూసుకుంటే అయితే 8 days ఫాల్ తర్వాత అయితే నిన్న కొంచెం పాజిటివ్ గా అయితే క్లోజ్ అయిపోయింది. కొంచెం ఇన్వెస్టర్లకు అది కొంచెం ఊరటనిచ్చింది. కాకపోతే ఈ రోజు మార్నింగ్ కూడా మళ్ళీ ఫ్లాట్ గానే స్టార్ట్ అయిన మార్కెట్లు అయితే ప్రజెంట్ కూడా కొంచెం నెగిటివ్ లనే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మార్నింగ్ అయితే ఫ్లాట్ గా స్టార్ట్ అయిన మార్కెట్ ప్రజెంట్ చూసుకుంటే అయితే 382 పాయింట్స్ డౌన్ అయిపోయింది. ప్రజెంట్ సెన్సెక్స్ 75,660 వరకు కొనసాగుతుంది. అండ్ నిఫ్టీ వచ్చేసి 131 పాయింట్లు డౌన్ అయిపోయి 22,827 దగ్గర కొనసాగుతుంది. బ్యాంక్ నిఫ్టీ 355 పాయింట్స్ డౌన్ అయిపోయింది. అండ్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ అన్ని కూడా యథావిధిగా కంటిన్యూగా లాస్ట్ 2-3 months నుంచి చూస్తున్నాము. మార్కెట్ అయితే డౌన్ ట్రెండ్ లోనే కొనసాగుతుంది. ముఖ్యంగా మెయిన్ రూపీ వాల్యూ కంపేర్ టు డాలర్ వచ్చేసి 86.96 ఉంది ప్రజెంట్. అండ్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ వచ్చేసి 75.35 ఉంది. అండ్ ఆన్స్ గోల్డ్ వచ్చేసి 2,922 ఉంది. ముఖ్యంగా మార్కెట్లు, యుఎస్ మార్కెట్లు కూడా చూసుకుంటే మండే రోజు అయితే మిశ్రమంగానే క్లోజ్ అయినాయి. ప్రజెంట్ ఏషియన్ అండ్ స్పెసిఫిక్ ఇండెక్స్ కూడా స్వల్ప లాభాల్లోనే నడుస్తున్నాయి. చైనా అండ్ జపాన్ మార్కెట్లు కూడా లాభాల్లోనే ముగిశాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఎఫ్ఐఐ సెల్లింగ్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. అండ్ నిన్న మండే రోజు చూసుకుంటే 3,938 కోట్లు ఎఫ్ఐఐ సెల్లింగ్స్ అయితే జరిగాయి. అండ్ డిఐఐ బయింగ్ చూసుకుంటే 4,760 కోట్లు బయింగ్ అయితే జరిగింది. అయితే ఓవరాల్ గా నిన్న మనం చెప్పుకున్నట్టు ఈ వీక్ కూడా అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు మార్కెట్ అని అయితే మాట్లాడుతున్నాము. సేమ్ అదే విధిగానే మార్కెట్ అయితే ఇన్వెస్టర్లను ఎక్కువ ఆకర్షించలేకపోయింది. మనం లాస్ట్ ఒక 2-3 weeks నుంచి మాట్లాడుతున్నట్టు ట్రంప్ యొక్క తారీఫ్ భయాలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. అండ్ ట్రంప్ కు చెందిన యుఎస్ చెందిన ఆర్థిక అధికారులు కొంతమంది అనౌన్స్ అయితే చేశారు. రెసిప్రోకల్ ట్యాక్స్ పైన అయితే ఫ్రేమ్ వర్క్ చేస్తున్నాము. అది అందులో కొంచెం భారత్ కు ఊరటనిచ్చే అంశాలు అయితే ఉండొచ్చు అని అయితే ఒక స్టేట్మెంట్ అయితే చేసింది. అయితే అది ఆ ఫ్రేమ్ వర్క్ అయితే కొనసాగుతుంది. దాంతో కొంచెం మార్కెట్లు ఏమైనా పుంజుకుంటాయేమో అని ఇన్వెస్టర్లు అయితే ఆశపడ్డారు. కాకపోతే ఇన్వెస్టర్లు ఈ రోజు కొంచెం అలర్ట్ ఉన్నారని చెప్పొచ్చు. బాగా బయింగ్ గానీ సెల్లింగ్ గానీ బాగా ఆచితూచి అడిగేశారు. అంటే ప్రీవియస్ జరిగిన అనుభవాలను దృష్ట్యా అలా జరిగిందని చెప్పుకోవచ్చు. నిన్న కూడా నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఎఫ్ఐఐస్ లాభాలను ఆశించి బాగా లాభాలను ఆశిస్తుంది, అందుకోసమే సెల్లింగ్ అయితే చేస్తున్నారు అని చెప్పారు. ఓవరాల్ గా మార్కెట్ అయితే ప్రజెంట్ ఇలా ఉంది. కానీ ఇది టెంపరీ, తాత్కాలికమే, ఇంకా మార్కెట్లు కంటిన్యూగా కొనసాగుతాయని చెప్పారు. ఓవరాల్ గా లాస్ట్ ఎఫ్ఐఏలు 1.56 లక్షల కోట్లు పెట్టుబడులు వెనక్కి తీసుకున్నట్టు నిర్మలా సీతారామన్ గారు అయితే చెప్పారు. అండ్ ఈ ఫేజ్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ ఫేజ్. ఇన్వెస్టర్లు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని ఎక్స్పర్ట్లు అయితే చెప్తున్నారు. సునీత, రవిప్రసాద్, మరోపక్క ఇప్పుడు ఏదైతే కీలకమైన టైం ఏదైతే ఉందో స్టాక్ మార్కెట్స్ లో, ఇప్పుడు ఇన్వెస్టర్స్ రెస్పాన్స్ ఏంటి? ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారా, లేదంటే ఎక్స్పర్ట్స్ చెప్పినట్లుగా వెళ్తున్నారా? యాక్చువల్ గా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ఇన్వెస్టర్లు అయితే దీన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకుంటున్నారు. సునీత, ఆపర్చునిటీ తీసుకొని దాన్ని బయింగ్, అక్యుములేషన్ అయితే కొనసాగిస్తున్నారు. అండ్ కొత్తగా ఎంటర్ అయిన వాళ్ళైతే
వాళ్ళు చాలా మంది షాక్ లో, చాలా మంది పోర్ట్ఫోలియోలు మొత్తం గల్లంత అయిపోయినాయి. వాళ్ళు అంటే డబ్బును అయితే చాలా మటుకు పోగొట్టుకున్నారు. ఎక్స్పర్ట్లు చెప్పేది ఏంటంటే సొంత నిర్ణయాలు తీసుకోకండి అండ్ బాగా స్టడీ చేయండి మార్కెట్ ని. ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్న వాటిని ప్రజెంట్ తాత్కాలికంగా పడిపోవచ్చు, కాకపోతే దాన్ని ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్న మంచి వాల్యూ క్వాలిటీ ఉన్న వాటిని తీసుకుంటే మీరు ఈ పోర్ట్ఫోలియోలు కొంచెం ప్రజెంట్ పడిపోయినా సరే భవిష్యత్తులో మాత్రం మంచి లాభాలు ఇస్తాయని అయితే ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ప్రజెంట్ ట్రంప్ యొక్క భయాలు అండ్ లోకల్ Q3 రిజల్ట్స్ కూడా మనకంతా కలిసి రాలేదు కాబట్టి, కాకపోతే మే జూన్ వరకు అయితే మార్కెట్లు పుంజుకుంటాయని, ఎటువంటి టెన్షన్ ఇన్వెస్టర్లు పడొద్దని అయితే ఎక్స్పర్ట్లు చెప్తున్నారు. సునీత. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.